కాఫీలో మంట, ఫుడ్ వాపస్ రావడం అట్లేమన్నా ఉందా? దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలా మంది ఈ కంప్లైంట్తో వస్తారు. సార్ కాఫీలో బాగా అసిడిటీ మంటలాగా ఉంది సార్, తిన్నాక నైట్ టైం పడుకున్నప్పుడు తిన్నది మళ్ళీ వాపస్ వస్తున్నట్టు అనిపిస్తుంది, దగ్గు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్? సో ఇదంతా కూడా GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఇందులో ఏమవుతుందంటే ఏదైతే కండరం ఉంటుందో చెస్ట్ కి అబ్డామెన్ కి మధ్యలో అది బాగా వీక్ అయిపోతుంది అనమాట. సో అది వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ కానీ లోపల ఉన్న యాసిడ్ కానీ ఇదంతా కూడా పైకి వస్తుంది. సో పైకి వచ్చినప్పుడు ఇదంతా మంటలాగా రావడం, ఫుడ్ అనేది వాపస్ రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో మనం దీన్ని మెడిసిన్స్ ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తో దీన్ని మనం ట్రీట్ చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ఇది బాగా సివియర్ అయిపోతుందో ఖచ్చితంగా దీనికి సర్జరీ ఒకటి ట్రీట్మెంట్ ఆప్షన్. సర్జరీ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఇంతకు ముందు లాగా పెద్దగా కట్ అట్లాంటిది ఏమీ ఉండదు. ఇది జస్ట్ నార్మల్ లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతో అయిపోతుంది. విత్ ఇన్ 2 days మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు.